హైకోర్టుకి వెళ్ళి రకరకాల యాగీలు చేసి మీ మాజీ శాసనసభ్యులను అడ్డం పెట్టుకొని జరిగిన విషయాలన్నీ కూడా అందరికీ తెలుసు. ఇవాళ నీ దగ్గరికి వచ్చిన రైతే నిన్న మళ్ళీ సిఆర్డీఏ అధికారుల దగ్గరికి వచ్చి నీ కుట్రలో కుతంత్రాలు అర్థం చేసుకొని ఆ భూములు ఇవ్వటానికి కూడా రైతులు ముందుకు వస్తూ ఉన్నారు. అర్థం చేసుకో జగన్మోహన్ రెడ్డి, ఇవాళ నీ పన్నాగాలు కానీ నీ కుట్రలు కానీ కుతంత్రాలు కానీ ప్రజలు అర్థం చేసుకుంటూ ఉన్నారు. నీ మైండ్ సెట్ మారాలి. ఎందుకంటే ఇంకా పాత విధానంలోనే మళ్ళీ అబద్ధాలు చెప్దాం, మళ్ళీ అసత్యాలు చెప్దాం, మళ్ళీ అబద్ధాలు ప్రచారం చేద్దాం, మళ్ళీ అసత్యాలు ప్రచారం చేద్దాం, మరి 15 రోజులకు ఒక ప్రెస్ మీట్ పెట్టి అబద్ధాలు అసత్యాలు వండి వార్చి అవన్నీ తీసుకెళ్ళి నీ సాక్షి పత్రికలో నీ సాక్షి ఛానల్లో ఈ కంటెంట్ అంతా తీసుకెళ్ళి నీ ఫేక్ సోషల్ మీడియా గ్రూపుల్లో తిప్పుకుంటూ ఒక పైచాచిక ఆనందాన్ని జగన్మోహన్ రెడ్డి పొందుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆ రోజుల్లో మేము మొట్టమొదటిసారి శాసనసభ్యుడు అయినప్పుడు ఆ రోజు వాజ్పేయి గారు కానీ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆ రోజు 1998 నవంబర్ 22 హైటెక్ సిటీ ప్రారంభోత్సవం చేస్తూ ఉంటే మేమందరం గర్వపడ్డాం. ఆ కొండల్లో ఆ గుట్టల్లో ఆ నిర్మాణం జరుగుతూ ఉంటే ఆ రోజు ఎన్ని మాటలు అన్నారు. ఆ రోజు ఓఆర్ఆర్ కావచ్చు, అక్కడ రోడ్లు వైండింగ్ కావచ్చు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ భూములు కావచ్చు, అక్కడ జరుగుతూ ఉన్న నిర్మాణాలన్నిటి మీద మీ పార్టీలకు సంబంధించిన నాయకులు, మీ తండ్రి ఎన్నో మాటలు ఎంతో అసభ్యంగా ఎంత అడ్డగోలుగా మాట్లాడినప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన పని ఆయన చేసుకెళ్ళటం. విజన్ 2020 ఇవాళ 2026 ఆ రోజు నానా కోతలు కూశారు మీరు. విజన్ 2020 డాక్యుమెంట్ ఇస్తే నానా కోతలు కూసిన మీరు ఇవాళ 2026లో హైదరాబాదులో ఏదైతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఏదైతే ఆ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కావచ్చు, ఓఆర్ఆర్ రోడ్డు కావచ్చు, అక్కడ జరుగుతూ ఉన్న నిర్మాణాలు కావచ్చు, బిజినెస్ స్కూల్ కావచ్చు, ఇవాళ ఎకరం అక్కడ పలుకుతూ ఉన్న 100 కోట్లు కావచ్చు, ఇవన్నీ కూడా పక్క రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉంటే తెలుగువాడు ప్రతివాడు కూడా గర్వపడుతూ ఉన్నాడు. మనం కూడా ఆ విధంగా అభివృద్ధి చెందాలి, మన భూములు విలువ కూడా ఆ విధంగా పెరగాలని ఒక రైతు కానీ ప్రతి పౌరుడు కానీ ఇవాళ నువ్వేమన్నావు, ఏం కారుకోతలు కూసావు, భోగాపురం ఎయిర్పోర్టు ఎర్రబస్సు వస్తుందా అన్నావు. బుద్ధి జ్ఞానం లేకుండా ఆ రోజు రైతులను రెచ్చగొట్టి మీ భూములు మీకు ఇస్తాం, మీ భూములు మీరు తీసుకోండి, మళ్ళీ నేను అధికారంలోకి వస్తున్నామని కారు కోతలు కూసావు. ఇవాళ ఎర్రబస్సు రాదన్న భోగాపురానికి బోయింగ్ విమానం దిగుతూ ఉంది. జూలైలో ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మరి భోగాపురం జాతికి అంకితం కాబోతూ ఉంది. ఏం సమాధానం చెప్తావు, ఏం మాట్లాడతావు? ఈ పిచ్చికోతలో నిన్న అమరావతి రైతాంగం గురించి ప్రజల గురించి అక్కడ జరుగుతున్న నిర్మాణం మీద విషం చెమ్మాలని నువ్వు భోగాపురం రైతుల్ని రెచ్చగొట్టి ఆ రోజు ఏం మాటలు మాట్లాడావు. ఇవాళ భోగాపురం ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల కావచ్చు, ఆ ప్రాంతంలో భూముల విలువ కావచ్చు, ఆ ప్రాంతంలో రేపు రాబోతూ ఉన్న సౌకర్యాలు కావచ్చు, రేపు ఆ ప్రాంతంలో రాబోతున్న పరిశ్రమలు కావచ్చు, రేపు ఆ రోజు ఆ ప్రాంతంలో రాబోతున్న పరిశ్రమలు కావచ్చు, ఇంత పెద్ద ఎత్తున అక్కడ అభివృద్ధి జరుగుతూ ఉంటే అందరం కూడా గర్వపడతా ఉంటే ఉత్తరాంధ్రలో ఒక అంతర్జాతీయ విమానాశ్రయం చాలా పెద్ద ఎత్తున ఆ 3 జిల్లాల ముఖ చిత్రమే మారబోతూ ఉంది. ఇవాళ నువ్వు మళ్ళీ అదేవిధంగా ఇక్కడ అమరావతిలో వేలాది మంది పిల్లలు చదువుకుంటూ ఉన్నారు. ఇవాళ బిట్స్ పిల్లని దేశంలోనే ఇవాళ ప్రపంచంలో ఉన్న వాళ్ళ సంస్థలన్నింటిలో కూడా అత్యున్నతంగా కృష్ణానది ఒడ్డున వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర ఇవాళ సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన బ్రహ్మాండంగా 75 ఎకరాల్లో ఒక ప్రపంచ స్థాయి భవన నిర్మాణాలు చాలా పెద్ద ఎత్తున నెంబర్ 1 బిట్స్ పిల్లని మన అమరావతిలో నిర్మాణం జరుగుతూ ఉంటే ఓర్వలేకపోతున్నావా, తట్టుకోలేకపోతున్నావా? ఇవాళ ఎస్ఆర్ఎం కావచ్చు, విట్టి కావచ్చు, అమ్మ కావచ్చు, కొన్ని వేల మంది పిల్లలు మద్రాసు వెళ్లకుండా బయట ప్రాంతాలకు వెళ్లకుండా మన పిల్లలు మన కళ్ళ ముందే ఇక్కడ చదువుకుంటూ ఉంటే
ఏడవలేకపోతున్నావా? చూడలేకపోతున్నావా? క్వాంటమ్ వ్యాలీగా ఇవాళ దేశంలో ప్రపంచంలోనే ఇవాళ అమరావతిగా గుర్తింపు వచ్చే విధంగా అక్కడ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. క్వాంటమ్ కంప్యూటర్ గురించి అక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమాలు